సార్ మీ మార్గదర్శనం ద్వారా గత సంవత్సరం నుంచి చిత్తూరు జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం చేయడం జరుగుతుంది. సార్ ఈరోజు మీ ఆధ్వర్యంలో 4 మున్సిపాలిటీలో ఈ వేస్ట్ సేకరణ కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్లాంట్ కూడా పెట్టడం జరుగుతుంది. సార్ చిత్తూరు జిల్లాలో 4 మున్సిపాలిటీస్లో 85% నుంచి 90% వరకు ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ లిమిట్లో 75% వరకు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. సార్ వచ్చే 3 నెలల్లో ఇది 100% వరకు చెత్త సేకరణ చేయడానికి కృషి చేస్తాం. సార్ ఈరోజు చిత్తూరు జిల్లాలో ఫస్ట్ నెట్ జీరో సోషల్ వెల్ఫేర్ హౌస్లు కూడా ప్రారంభించబడుతుంది. వచ్చే 3 నెలల్లో జిల్లాలో ఉండే 113 హాస్టల్స్ కూడా నెట్ జీరో కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సరే ఇవాళ మన నగరికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడికి అందరి తరఫున స్వాగతం పలకడం నా అదృష్టంగా భావిస్తాను. అందరూ గట్టిగా ఒకసారి సారి కోసం తప్పట్టు కొట్టి స్వాగతం పలకండి. నిజంగా చెప్పాలంటే నేను బాబు గారికి వీరమ్మాను, లోకేష్ గారికి ఉదయుడు. ఒక విధంగా చెప్పాలంటే నా రాజకీయ ప్రస్థానం మా నాయన గాలిముద్దు కృష్ణారెడ్డి గారి స్ఫూర్తితో స్టార్ట్ అయినా కూడా లోకేష్ గారి ఇచ్చిన స్ఫూర్తితో బాబు గారి ఆశీస్సుతో నగరి ప్రజల దీవెనతో ఇవాళ మేము ఎమ్మెల్యేగా నిల్చోమన్నా. మీ అందరూ ఆశీర్వాదం, మీరు కుండబట్టి మీరు చేయబట్టి ఇవాళ అఖండ మెజారిటీతో గెలిపించారు. మీకు ఎప్పటికీ రుణపడ్డాం. మీరు ఎంత చేసినా తక్కువే మీ నగరి ప్రజలకి. అలాగే నేను అమెరికాలో ఉండేవాడిని. అమెరికాలో ఉండేటప్పుడు ఒక ఫ్యాసినేషన్ బాగా రాసేవాడిని. న్యూయార్క్ టైమ్స్ లాంటి ఆ పెద్ద పెద్ద పేపర్లో కూడా బాబు గారి గురించి ప్రస్తావించేవాడిని. అప్పుడు అనుకునేవాడిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అది కూడా ఇండియాలో, అక్కడ డెవలపింగ్ నేషన్ అంటారు మనల్ని అమెరికాలో. అలాంటిది మన బాబు గారి గురించి అక్కడ విశిష్టంగా రాసేసేవాళ్ళు. అంటే ఒక ఫార్వర్డ్ థింకింగ్ లీడరు, విజనరీ లీడరు, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తున్నాడని చెప్పి వాళ్ళ కోకలకి అక్కడే రాసేవాళ్ళు. అప్పుడు అనుకునేవాడిని, అబ్బా మనం గుర్తించలేదు కానీ అమెరికా వాళ్ళు గుర్తించారని చెప్పేది. అలాంటి లీడర్ ఇవాళ మనకి దొరకడం మనం చేసుకున్న అదృష్టం. అది నిజంగా చెప్పాలంటే ఇవాళ దేశంలో చాలా పాలసీస్ కూడా సార్ చెప్పిన దాంట్లో ఇక్కడ ఆదర్శంగా తీసుకొచ్చేస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకున్నామంటే ఇవాళ మన దేశ విదేశాల్లో చాలా మంది పట్టుబడులు పోయి మంచి లైఫ్ లీడ్ చేస్తారంటే ఆ రోజు సార్ పాలసీ ఒక దిశ నిర్దేశం ఇచ్చింది. ఎందుకంటే చాలామంది అందరి కాలేజీలు ప్రైవేట్ సెక్టర్లో పెట్టి అందరికీ చదువుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అందరూ కూడా దేశ విదేశాలలో స్థిరపడి ఇవాళ అందరికీ సేవ చేసే భాగ్యం దొరుకుతూ ఉంది. మీరంతా తెలుసు. అలాగే మనం చూసాం, ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళం, అన్నపూర్ణ అనేవాళ్ళం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఐటీ అంటున్నాం, బీటీ అంటున్నాం, ఫార్మా అంటున్నాం. ఇలాగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పడానికి ఏకైక నిరూపణ మన సార్ సీఎం గారు. అలాగే ఒక విషయం చెప్పాలి సార్, మీకు సారు ఈ మధ్యకాలం కూడా ఒక గొప్ప పని చేశారు. కృష్ణమ్మని మన కుప్పంకి తీసుకొచ్చారు. కుప్పంకి కృష్ణమ్మని తీసుకోవడమే కాదు, వైసీపీ అంటే పులివెందులకు కూడా మనమే ఇచ్చాం కృష్ణమ్మ నీళ్ళు కూడా. పులివెందులకు కూడా కృష్ణమ్మ నీళ్ళు కూడా సార్ భాగ్యమే. సార్ మా నగరికి కూడా కృష్ణమ్మని తీసుకురావాల్సిన అది మిమ్మల్నే సాధించారు. అలాగే మన నగిరిలో ఇందాక సార్ అడిగారు, మనకున్న సమస్యలేంటి, మనకున్న ముందున్న అవకాశాలు ఏంటని. మాకు అన్నికన్నా పెద్ద అవకాశం కోసల్ నగరంలో మాకు ఆల్రెడీ ఇండస్ట్రియల్ ల్యాండ్ అక్వైర్ చేశాను సార్. ఒక 2500 ఎకరాలు అక్వైర్ చేశాము. ఇంకొక 2500 ఎకరాల దాకా చేయటం 5000 ఎకరాలు మనం కోసల్ నగరంలో రెడీగా ఉంచారు. అక్కడ 100 కిలోమీటర్లకు 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 2 సీపోర్ట్లు ఉన్నాయి, 2 హైవేలు అనుకు ఉన్నాయి సార్.
ఎక్కడ కూడా నాకు తెలిసి 3వ ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. ఇక్కడ నుంచి బెంగళూరు పోవడం 2.5 గంటలే. ఎక్కడా లేదు ఇంత జాగ్రఫిక్ అడ్వాంటేజ్. అది కాకుండా మనం నగిరి నుంచి వేలాది మంది రోజు 100 బస్సుల్లో అటు రేణిగుంట కానీ ఇటు చెన్నై కానీ ఇటు వర్కోవడం కానీ ఇప్పుడు పనిచేసుకుంటూ వస్తారు. వాళ్ళకి కానీ ఇక్కడే కానీ ఉపాధి చూపించగలిగితే ఇక్కడే పనిచేసుకుని ఉండే భాగ్యం కూడా దొరుకుతుంది సార్. అలాగే అది సఫలీకృతం చేస్తారని చెప్పి భావిస్తున్నాం సార్. అక్కడ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెడితే ఆ ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా మనం నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసాం. ఎందుకంటే దానికి సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉంది సార్. అక్కడ ఒక 0.5 TMC సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉంది సార్. అలాగే మనం ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కోసం ఇక్కడ అంతా సమావేశమయ్యాం. ఈ కార్యక్రమం ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. కానీ బాబు గారు 2000 సంవత్సరంలోనే ఏం పెట్టారో జన్మభూమి ఏం పెట్టారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం ఆ రోజే జన్మభూమి కింద పెట్టి మన పరిసరాలు శుభ్రంగా పెట్టి అలా అది ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి. పరిశుభ్రాలంతా కూడా శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఇవాళ దానికి సంబంధించింది ఇవాళ స్వచ్ఛాంధ్ర. మనం కూడా సార్ చెప్పినట్టు మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకుంటే చాలా సమస్యల నుంచి దూరంగా ఉంటాం. ఖచ్చితంగా మీరంతా చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, మన మున్సిపాలిటీస్లో మాకు తాగడానికి రంగునీరు సమస్య ఉంది, అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది, అలాగే శానిటేషన్ సమస్య ఉంది. ఈ సమస్యలు కానీ ఖచ్చితంగా మనం కానీ ఒక సొల్యూషన్ తేగలిగితే ఈ ఏరియా కూడా క్లీనే కాదు, నిజంగా చెప్పాలంటే మోస్ట్ ఉన్న నగిరిలో ఉన్న జనం అంతా కూడా చాలా మంచివాడు. ఏమంటారు అంత మంచోడే కదా. ఖచ్చితంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మీ వెంటనడానికి ఎక్కడ రెడీగా ఉన్నారు. మీరంటే చచ్చిపోలేదు సార్. ఇంతమంది ఢిల్లీ డబ్బులు ఇచ్చి రాకుండా ఒక పిలిపించారు. ఇట్లా మారిగా గౌరవ ముఖ్యమంత్రి నగరి కోసం ఉన్నారు, మీరు రావాలి అంటే ఎంతమంది వచ్చారు చూడండి సార్ మీకోసం. దీనికి ఇంకోసారి థ్యాంక్ యూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై చంద్రబాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు మనం అందరం కూడా పాల్గొనాలి. ఎంత పాల్గొనాలంటే మన పక్కన ఉన్న చెత్తను మనమే తీసి పక్కనే డస్ట్బిన్లో వేయాలి. ఇంటి పక్కన కానీ, స్ట్రీట్లో కానీ, లేకపోతే మా మున్సిపల్ ఏరియాలో కానీ, లేకపోతే స్కూల్స్లో కానీ, పబ్లిక్ ప్లేస్లో కానీ, అక్కడి నుంచి మన ఇంటి నుంచే ప్రారంభించి మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేయాలనుకుంటే మన నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి మనం అందరం పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తే మేబీ ఇంకొక కొద్ది నెలలో లేకపోతే ఒక సంవత్సరంలో ఒక పాశ్చాత్య దేశంలాగా మనం కూడా కనపడుతూ ఉంటాం. తమ విధి నిర్వహణలో ఎంతో అంకిత భావాన్ని కనపరుస్తూ ఈరోజు నగరి పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉండడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి గ్రీన్ అంబాసిడర్స్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఒక చిన్న సత్కారం వారికి జరుగుతోంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగిలినటువంటి గ్రీన్ అంబాసిడర్స్ కూడా తమ వ్యక్తిగత నిర్వహణలో అత్యంత జాగరూకతతో పనిచేస్తారని, మనందరికీ కూడా వారు మార్గదర్శకులు అవుతారని ఆశిస్తున్నాము. తర్వాత శ్రీమతి మురుగమ్మ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన గ్రీన్ అంబాసిడర్స్కి దుశ్శాలువతో ఒక మొమెంటో మరియు సర్టిఫికేట్తో వారిని సన్మానించడం జరుగుతుంది. తర్వాత శ్రీమతి మురుగమ్మ గారు. గట్టిగా చప్పట్లతో వారి యొక్క సేవను మనం గుర్తించాలి. ఎందుకంటే మనమంతా నిద్రపోతున్న సమయంలో వారు వీధుల్లో ఉన్నటువంటి చెత్తను శుభ్రం చేస్తూ మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా, వారికి ఎంత సమస్య ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ చిరునవ్వుతో దేవునితో చేస్తూ ఉన్నటువంటి వారికి గుర్తింపు ఇది. తర్వాత శ్రీమతి నారాయణమ్మ గారు. శ్రీమతి నారాయణమ్మ గారు. తర్వాత శ్రీమతి పార్వతమ్మ గారు.
అందుకోవడం అంటే మాటలు కాదు. వారు కష్టే ఫలి అంటారు. అలా వారు అహర్నిశలు అనుభవించినటువంటి కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు ఒక గొప్ప గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా వారికి లభించింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉత్సాహంతో వారు పనిచేస్తారని భావిస్తున్నాము. అలాగే మనం కూడా వారికి మనవంతు సహాయాన్ని అందజేయాలి. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్స్లో వేస్తూ ప్రజలుగా మన యొక్క బాధ్యతను కూడా మనం గుర్తుంచుకోవాలి.